వాటి మీద డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం ప్రతి ఎంపీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇవి ఎంపీకి ఎమ్మెల్యేస్కి ఉండే పవర్స్. వీళ్ళకి ఉండే బెనిఫిట్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. స్టేట్లో ఎమ్మెల్యేగా గెలిచిన క్యాండిడేట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎమ్మెల్యేస్ యొక్క శాలరీ చూసుకుంటే ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి. హైయెస్ట్ శాలరీ వచ్చేసరికి తెలంగాణలో ఎమ్మెల్యేస్కి ఉంటుంది. 2.5 lakhs శాలరీ వరకు వస్తుంది ప్రతి మంత్. ఈ విధంగా ప్రతి స్టేట్లో ఎమ్మెల్యేకి 60,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. దీనితో పాటు డైలీ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ ఎక్సెట్రా అన్నీ కలుపుకొని 1,00,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇంకా ఎమ్మెల్యేస్కి పెన్షన్స్ కూడా ఉంటాయి. ఒక్కరోజు ఎమ్మెల్యేగా పదవి ఎక్కినా సరే వాళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్స్ కూడా డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాదు వీళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ట్రిప్స్ అండ్ మెడికల్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వీళ్ళ స్టాఫ్కి ఇచ్చే శాలరీస్ అన్నీ గవర్నమెంటే భరిస్తుంది. ఇంకా ఎంపీకి వచ్చే బెనిఫిట్స్ విషయానికి వస్తే ప్రతి ఎంపీకి బేసిక్ శాలరీ 50,000 దగ్గరికి వస్తుంది ప్రతి మంత్. అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెక్రటేరియల్ అలవెన్స్ అన్నీ కలిపి కూడా టోటల్ 1 lakh వస్తుంది. ఇంకా వీళ్ళ అలవెన్స్లో ఫ్రీ ఏసీ, ట్రైన్ ట్రావెల్, 36 ఫ్రీ ఎయిర్ ట్రిప్స్ ఫర్ ఇయర్ అండ్ ప్రతి సంవత్సరం ఫ్రీగా 50,000 యూనిట్స్ కరెంట్, ట్రావెలింగ్ అలవెన్స్, అకామిడేషన్, టెలిఫోన్ బిల్ ఇలా చాలా ఉంటాయి. ఇంకా ఎవరు ఎక్కడ పవర్ఫుల్ అనే విషయానికి వస్తే ఎంపీకి ఎమ్మెల్యేస్కి సేమ్ పవర్స్ ఉంటాయి. ఒకరి కింద ఒకరి పైన అని ఉండదు. కానీ ఒక ఎమ్మెల్యేస్కి ఉన్న పవర్స్ ఒక స్టేట్లోని ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ వరకే పరిమితమై ఉంటుంది. అదే ఎంపీని తీసుకోండి, ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కింద మల్టిపుల్ ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో పొలిటికల్గా మాట్లాడుకుంటే ఎమ్మెల్యే కన్నా ఎంపీస్కే కొంచెం పవర్స్ ఎక్కువగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. సో ఇదేనండి ఒక ఎమ్మెల్యేస్కి ఒక ఎంపీస్కి ఉన్నటువంటి పవర్స్. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ యువర్స్ విజయవర్ధన్.